ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వారు అనుకూలంగా ఉంది. రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు ఉంటుంది. అది మంచి ఖర్చే ఉంటుంది. ఎప్పటి నుంచో ల్యాండ్ విషయంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్య పోయే అవకాశం గోచరిస్తుంది. కాస్త మనశ్శాంతి అనేది లభిస్తుంది. ల్యాండ్ సేల్ అవుతుంది. ఆ వచ్చిన డబ్బులతోటి అప్పు తీర్చాలనే భావన ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా పర్సనల్ లోన్ కోసం ప్రయత్నాలు చేసే వారికి దూరంగా ఉండడం చెప్పదగినది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి అంత అనుకూలంగా లేదు. అవసరమైతే ప్రయాణాల విషయంలో వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. బంధుమిత్రులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా కుటుంబ పరంగా అందరూ మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఏదైనా సరే మీకు కుటుంబం అండగా ఉంది అన్న భావన ఏర్పడుతుంది. ఎవరు ఎన్ని ఉన్నా లేకపోయినా బయట వాళ్ళు మనకెందుకు, మన ఇంట్లో వాళ్ళు మనకు సహాయ సహకారాలు ఉన్నారు, మన ఇంట్లో వాళ్ళు మనకి అన్ని విధాలుగా చూసుకుంటున్నారనే భావన ఉంటుంది. భాగ్యంలో శని బలంగా ఉన్నారు. కావాల్సిన పనులు చకచకా పూర్తి అవుతాయి. గతంలో కంటే ఇప్పుడు చక్కగా ఉందని చెప్పచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది, ఖర్చులు తగ్గుతాయి. అంతకుముందు వ్యయంలో గురువు ఉన్నారు, ఖర్చులు అధికంగా ఉండేది, రాబడి తక్కువ ఉండేది. ఇప్పుడు జన్మరాశిలోని గురువు బలంగా ఉన్నారు, ఖర్చు అలాగే ఉంటాయి, ఖర్చులు తగ్గుతాయి, రాబడి బాగుంటుంది. వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగపరచుకోండి. బంధువర్గంతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే సహోదరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా చిన్న గ్యాస్ట్రిక్ కానీ, మోకాల నొప్పులు కానీ, స్పైన్ సంబంధించిన కానీ, అసిడిటీ, ఇండైజెషన్ ఈ వీటిలో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రమోషన్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రస్తుతం ఉన్న కంపెనీ కాకుండా వేరే స్టేట్ కావచ్చు, వేరే దేశం కావచ్చు, ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రస్తుతం అది అనుకూలంగా లేదు. ఉన్న చోటే ఉద్యోగం చేసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటారు. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ వీరికి లేవు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కాలం అనుకూలంగా ఉంది. వీరికి నడుస్తున్న దశ చాలా బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామి నుంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో, ఎప్పటి నుంచో పెండింగ్ ఉందో, ల్యాండ్ పరంగా రావాల్సింది అమ్ముదాము అనుకున్నప్పుడు అది రాని డబ్బు ఇప్పుడు చేతికి అందడం, కొన్ని అప్పులు తీర్చడం అనేది జరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు, వారి అండదండలు మీకు బాగా లభిస్తాయి. మీ భాగస్వామి మీద పెట్టిన ల్యాండ్ ఏదైతే ఉందో అది సేల్ అవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాలకి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, బ్యూటిషియన్కి, ఫ్యాషన్ టెక్నాలజీ ఈ రంగాల వారికి చక్కగా ఉందని చెప్పొచ్చు. చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళకి, ఎంబీఏ ఫైనాన్స్ సెక్టర్స్ వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి అంతంత మాత్రంగా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వైద్యుతులు ఉన్న వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మంచి ఉద్యోగం వస్తుంది, కానీ జీతం తక్కువగా ఉంటుంది. ఇంత చదువుకుని వైద్యుతులు ఉండి కూడా ఇంత తక్కువ జీతమా, వేరే ఉద్యోగానికి వెళ్ళిపోదాం అనే భావన కూడా ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీకంటూ గుర్తింపు తెచ్చుకుంటారు. ఎందుకంటే డబ్బు కంటే మీకు పరువు మర్యాదలు, ఒక గౌరవం అనేది మీకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మీరు దాని మీద ఫోకస్ చేస్తారు. ప్రస్తుతం దాని మీద ఫోకస్ చేయండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగినది. అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు